యాక్చువల్లీ ప్రెస్ మీట్ నేను అడిగాను, బెల్లం ఫోన్ చేసి నాకెందుకో కొన్ని సినిమాలే మాట్లాడాలనిపిస్తుంది, అది నాకేదో విచిత్రమైన ఆనందం ఇస్తుంది. సో బెల్లం ఫోన్ చేసి, నేను ఆడియో ఫంక్షన్లో లేను, బట్ చాలా నాకు హార్ట్కి దగ్గరైన సినిమా ఇది, చాలా కారణాలు ఉన్నాయి, మాట్లాడాలి కదా బెల్లం అంటే, నేను చెప్తే ప్రెస్ మీట్ పెడతానన్నాను. ఫస్ట్ మీ అందరి ముందు నేను వినాయక్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే వినాయక్తో నేను దిల్ నుంచి ఒక పెద్ద జర్నీ నాకు, అది నాకు వినాయక్కి డైరెక్టర్ యాక్టర్ అనుబంధం సంబంధం దాటి ఒక ఇండస్ట్రీలో ఉంటూ ఒక వేరే రకమైన ఒక పర్సనల్ మానవ సంబంధాలకు సంబంధించిన ఒక రిలేషన్షిప్. ఈ సినిమా ఇంకో వారంలో మీ ముందు ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆన్ ద ఎడ్జ్ అంటాం కొన్ని కథలు, ఇట్ ఈస్ ఒక కత్తి మీద ఉంటుంది. చాలా ధైర్యం ఉన్న, చాలా తెలివి ఉన్న, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఒక డైరెక్టర్ వల్ల మాత్రం ఇలాంటి సినిమాలు చేయగలం. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యూమరస్ ఫిల్మ్. ఈరోజు మన ఇండస్ట్రీకి, తెలుగు సినిమాలకి కావాల్సిన హై ఆక్టేన్, ఒక యాక్షన్ కానీ, లవ్ కానీ, ఒక మంచి డాన్సెస్ కానీ, అండ్ ఒక కొత్త కుర్రోడ్తో ఇంత పెద్ద స్పాన్లో ఒక సినిమా తీయాలి. అండ్ నేను అడిగాను, ఎంత ధైర్యం నీకు అన్న. నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను కూడా దీన్ని ఈయన ఎలా తెరకెక్కిస్తాడనే డౌట్ అర్థమవుతుంది. బట్ ఒక క్లియర్గా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ని, ఒక న్యూ జానర్ స్క్రిప్ట్, ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక న్యూ జానర్ స్క్రిప్ట్. నేను ఎన్నో భాషలు నటిస్తాను కాబట్టి నాకు ఇలాంటి కథ విన్నప్పుడు, ఇలా వింతమైన కథను విన్నప్పుడు, అండ్ సినిమా అవుతుంటే ఎక్కడో ఒక చోటు ఇది మనకందరికీ కాదు, అది బ్రహ్మానందం ఉన్ని, బెల్లంకొండ ఉన్ని, చోటాకే నాయుడు ఉన్ని, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ ఒక్క విషయం తెలిసిపోయింది, ఓన్లీ దిస్ మ్యాన్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్, అండ్ సరెండర్ అయిపోయారు. అండ్ ద హోల్ ఫిల్మ్ హెస్ గాన్. అండ్ నిజంగా నేను ప్రాయశ నా 300 సినిమాల ఎక్స్పీరియన్స్లో ఐ కెన్ అసెస్ ఒక డైరెక్టర్ సినిమాలు తీస్తుంటే ఏ జానర్లో తీస్తూ వెళ్తాడని. నేను మొత్తం సినిమా ఇవాళ ఆయన ముందు ఒప్పుకుంటున్నాను, నేను ఒక సర్ప్రైజ్గా చూశాను వినాయక్. అండ్ ఎంత హార్ట్, అండ్ ఇన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఇంకో కొత్త వినయ్ నాకు కనిపించాడు. ఆయనలో ఉన్న అద్భుతమైన ఒక నటుడు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ టోటల్ రివీల్ చేయలేను, బికాజ్ చాలా నా కెరియర్లో చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఆ ఇంట్రెస్టింగ్ రోల్ని నేను యాక్టర్గా ఎలా వెళ్ళాలంటే, ఇది యాక్టింగ్ కాదు, స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా ఒక పేస్ కావాలి అని, డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీ మూడ్ని తనకు కావాల్సిన మీటర్లో చెప్తూ వెళ్తుంటే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ డూయింగ్ సంథింగ్. అంటే నాకు కూడా ఇదేదో పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది, బట్ మొత్తం ఇందులో రావట్లేదు నాకు. బట్ యాజ్ ఐ ఫినిష్ అండ్ బై ద టైం నేను డబ్బింగ్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ఐ థింక్ దిస్ సినిమా, ఈ సినిమా తర్వాత మీరు బ్రహ్మానందం గురించి, నా గురించి, మన సాయి గురించి, చోటాకే నాయుడు గురించి, దేవిప్రసాద్ గురించి, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీ అందరికీ ఒక కొత్త వినయ్ కనిపిస్తాడు. దట్ ఐ వాంట్ టు సే ఫస్ట్, బికాస్ దిస్ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బిలాంగ్ ఓన్లీ టు వినాయక్, బికాస్ మేము ఎవరు క్లెయిమ్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, చాలా సంవత్సరాల తర్వాత బ్రహ్మానందం గారికి నాకు మధ్యలో ఉన్న ఒక హ్యూమర్, ఇద్దరికి ఏం చేస్తున్నామని తెలియదు, అండ్ 2 క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ డెఫినెట్గా థియేటర్లో మామూలుగా ఉండదు నవ్వు. అండ్ ఆ హ్యూమర్ టైమింగ్ వినాయకులు నేను దిల్లప్పుడు చూశాను, బట్ అప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ ఇట్ వాస్ వెరీ హిట్ అండ్ ప్రాబ్లీ మా క్యారెక్టర్ ఇది అనుకున్నాను. బట్ ఈ సినిమాని చూస్తుంటే యూ విల్ సీ చాలా కొత్తగా, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అబౌట్ దిస్ బాయ్ సాయి, నాకు బెల్లంకొండ చాలా సంవత్సరాలు నేను తెలుసు. ఆయన వచ్చి ఈ సినిమా చేయమని నాకు ఒక తండ్రి కనిపించాడు ఫస్ట్. అంటే ఒక ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీస్తూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఎక్కడో ఒక చోటు తన తనయుడు ఆయన్ని హీరో చేయాలి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి, ఒక తండ్రి ఇంత పెద్ద నిర్మాత. మనం చూస్తున్నాం సన్స్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ.
బట్ యాక్చువల్లీ ఈ సినిమా తన టాలెంట్తో నిలబడతాడు. ఆయన అమెరికా వెళ్ళి చదివింది, ఆయన వెస్ట్రన్ సినిమాస్ గురించి నాతో మాట్లాడేది, ఆయనకున్న సెన్సిబిలిటీస్, ఆయనకున్న తపన అండ్ ఆయనకున్న ఈజ్. కొంచెం సార్ మీ ముందు అన్నాడు, మీ ముందు కాదా, బట్ నాకెక్కడో వెరీ రేర్లీ యూజువలీ ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే మనం చాలామంది న్యూ ఫేసెస్తో నేను యాక్ట్ చేశాను, తర్వాత వాళ్ళు పెద్ద స్టార్స్లు అయ్యారు, నేను చూశాను ఆ జర్నీని. ఫస్ట్ సినిమాకే ఒక ఫేస్ మౌల్డ్ అవ్వడం అనేది, ఆ కంఫర్ట్ జోన్ అనేది ఈ కుర్రోడ్లో కనిపిస్తుంది. ఎందుకంటే అది ఏం కసితో నేర్చుకున్నాడు అండ్ బలే పెంచాడు. నేను అదే బెల్లంకొండ చూశాను, యూ హ్యావ్ బ్రాట్ అప్ అ వండర్ఫుల్ సన్. అంత తేడా ఉంది ఇద్దరికి, బట్ అంత కమిట్మెంట్ ఉంది ఆ కుర్రోడ్కి. హిజ్ వే ఆఫ్ డాన్సింగ్, గ్రేస్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ జంపింగ్ అరౌండ్, యాక్షన్ అండ్ ఇవన్నిటికన్నా కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ బెల్లం దట్ తనకి ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కొడుకు వల్ల పేరు రావడం అనేది, అండ్ హూ విల్ కంటిన్యూ హిస్ ప్రొఫెషన్ యాజ్ అన్ యాక్టర్. చాలా అద్భుతమైన అనుభవం నాకు. ఇంకా మాట్లాడాలి, మీరు క్వశ్చన్స్ అడుగుతూ మాట్లాడుతుంటారు. పాత్రలు వెరైటీ ఉంటుంది, అది డ్యూలా లేదని మీరు థియేటర్ చూసి చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ అంత సింపుల్ కాదు, మీరు చెప్పినంత స్ట్రైట్ అవే డ్యూయల్ రోల్ అని కాదు అది. బట్ అది సినిమాలో అదొక మ్యాజిక్, దానికి కారణాలు ఉన్నాయి అండ్ అందుకే ఇది కొత్త కథ. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు కూడా ఒక నటుడిగా ఆ పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ని ఎలా పీపుల్ విల్ అక్సెప్ట్. అండ్ నా కృషి కన్నా వినాయక్ దృష్టి, విజన్ ఈజ్ బిగ్గర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఆభాసాలు లేకుండా, ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ కాదు, అది మనిషి క్యారెక్టరైజేషన్. అండ్ నాకు 2 షేడ్స్ కూడా ఉన్నాయి క్యారెక్టర్లో. అండ్ ఒకే మనిషి 2 షేడ్స్ చేయడం, ఒకే మనిషి అవసరాలను బట్టి, ఒకడు అవసరాలను బట్టి స్ట్రాంగ్ అవ్వడం, ఇంకొకటి అంటే అసహాయకతమైపోతే ఇంకెక్కడో ఒకటి నుంచి ఎనర్జీ తీసుకున్నా, హీరో నుంచి ఎదురు తీసుకుని. అంటే ఒక నా జీవితం చాలనుకున్నప్పుడు ఒక కుర్రోడు వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి నన్ను తీసుకెళ్ళడం, అండ్ మళ్ళీ నా అసహాయకత వల్ల అన్నీ కోల్పోయానని నేను వదిలేసుకుంటే లేదని ఎనర్జీ ఇచ్చి మళ్ళీ నాకు కావాల్సిన నన్ను ఒక ఓపిక కావాలంతే, జీవించాలంతే, అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ దట్ ఈస్ అవుట్. బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యారెక్టర్, బికాస్ అదే కొత్తతనం ఆ కథలో. అండ్ మీరు సినిమా చూస్తుంటే మార్క్విజ్ ఒక మాట అంటాడు, జస్టిస్ ఫైనలీ విల్ లింప్ బట్ ఫైనలీ విల్ రీచ్. మీకు నమ్మకం వస్తుంది, మీరు నవ్వుతూ ఒక అద్భుతమైన ఒక కుటుంబ కథను చూడొచ్చు, ఏ ఆభాసాలు లేకుండా, ఏదో గోరీ డీటెయిల్స్ లేకుండా, బట్ యూ విల్ ఎంజాయ్. అంటే దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇంతకుముందు నేను బద్రీనాథ్ చేశాను వినాయక్తో, బట్ ఈ జానర్ కదా, ఆయనలో ఒక ధర్మం ఉంది, ఆయనలో ఒక న్యాయం ఉంది. నాకు ఆభాసాలు వద్దు, నాకు నాన్ సెన్స్ వద్దు అంటే అంత డెస్పరేట్ కాదు వినాయక్. ఇట్ ఈస్ షియర్ టైమింగ్, టాలెంట్, లుకింగ్ ఎట్ హ్యూమన్ సోల్స్ హీ హెస్ మేడ్ అ ఫిల్మ్. అండ్ కమర్షియల్ ఫార్మాట్లో ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి విషయం చెప్పడం ఇస్ బ్యూటిఫుల్. మహేష్ డెబ్యూ చేశాను, చరణ్ డెబ్యూ చేశాను, బన్నీతో డెబ్యూ చేశాను. నేను అంతే చెప్తున్నానుగా, నేను చాలా మందితో చేశాను అండ్ అన్నికి తెలుసు, మనమే వాళ్ళు ఎలా గ్రూమ్ అవుతూ వచ్చారని తెలుస్తుంది. ఇప్పుడు బన్నీ గంగోత్రి నుంచి చూడండి, వాళ్ళ కృషితోనే వాళ్ళ పైకి వచ్చారు. బట్ ఈ కుర్రోడ్తో నాకు సడన్ సర్ప్రైజ్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ హీఈస్ మోల్డెడ్, హీఈస్ ట్రైన్డ్. అంటే ఒక ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి యాక్టింగ్ వచ్చేలేదండి, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయన కరెక్ట్ అయిన ఒక ప్లేస్లో పెట్టి ఆయన కరెక్ట్ అయిన సినిమాకి ఎక్స్పోజ్ చేసి ఆయన ట్రైనింగ్ చేస్తూ ఆయన నచ్చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ డాన్స్ బాగా ఆడతాడో మిగతా తెలియదని కాదు, హీఈస్ కంప్లీట్ అండ్ హీఈస్ అ థింకింగ్ యాక్టర్, ఆలోచిస్తాడు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ అది కరెక్ట్గా వాడు లక్కో వాడు అదృష్టమో వినాయక్ లాంటి ఒక డైరెక్టర్కి ఏర్పడ్డాడు. ఆయనకున్న ఓపిక ఇంకొకరికి లేదు. హీ కెన్ చిజిల్ పీపుల్. అండ్ అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేతిలో పడేసరికి ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఇస్ కంఫర్ట్. యూ విల్ నెవర్ ఫీల్, నేనైతే రాసి చెప్తాను, యూ విల్ నెవర్ ఫీల్ ఇట్ ఇస్ అ న్యూ ఫేస్ హూజ్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే కెరియర్లోనే టాప్ అంటే మిగతా వాళ్ళని తక్కువ చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. నా కెరియర్లో నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను
ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నో మంది న్యూ ఫేసెస్తో యాక్ట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ కంటిన్యూ టు లివ్ విత్ దెమ్. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ గ్రోత్ చూస్తున్నాను. ఈ కుర్రోడు నాకు సర్ప్రైజ్. ఎందుకంటే సినిమా చేసే ముందు ఊరికే 2 సాంగ్లు చూడడానికి వెళ్ళాను, ఫెంటాస్టిక్గా ఉన్నాడు. బట్ ఆయనతో 2-3 సీన్ చేసేసరికి తెలిసిపోయింది దట్ హీ ఈజ్ నాట్ హూఈజ్ జస్ట్ సర్చింగ్ అరౌండ్ కాదు. క్లారిటీతో ఉన్నాడు, కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. 100 క్వశ్చన్స్ ఉన్నాయి ఆయనకి, ఆన్సర్ ఇస్తే చేసేస్తాడు, నమ్ముతాడు. ఐ లవ్ దట్ బాయ్ ఫర్ హిస్ ట్రస్ట్. అండ్ కావాలండి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ బాయ్. నాకు సాయిలో వచ్చి ఒక యాక్టర్ స్టార్ కనిపిస్తున్నాడు. అండ్ డెఫినెట్గా ఇంకో విదిన్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ థింక్ హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంట్రెస్టింగ్ బాయ్, ఉండాల్సిన వాడు. ఏమండి ఆయన మీద కూర్చుంటానే ఏంటి? కథ కథ బంగారం, కథ చూడండి. ఒక నటుడు డామినేట్ చేయడం కాదు, ఒక నటుడు అనేది ఆ కథను నడిపించాలి. మనం ఆ పనే చేసాం అంతే. ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ ద స్టోరీ నరేషన్ సర్ప్రైజ్గా ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్క్రిప్ట్ టు సే అండ్ ఇంపాసిబుల్ స్క్రిప్ట్ టు సే. ఎందుకంటే ఇలాంటి స్క్రీన్ ప్లే చూడలేదు నేను, ఇలాంటి ప్లేయింగ్ విత్ క్యారెక్టర్స్ చూడలేదు. అండ్ ఇట్స్ బిగ్, బట్ ఇట్స్ వెరీ క్లోజ్, ఇట్స్ వెరీ వామ్. అండ్ నాకు ఐఎమ్ సర్ప్రైజ్ యాజ్ అన్ యాక్టర్. మీరు చూస్తే తెలుసు నాకు సర్ప్రైజింగ్ రోల్ అది. నేను ఇప్పుడు ఇలాంటిది చేయలేదు. దిస్ షేడ్స్ ఐ డెంట్ డూ ఇట్ అండ్ ఐ లైక్డ్ ఇట్. నేను ఎప్పుడు నీకు నచ్చిన సినిమా నేను వచ్చేస్తానుగా. నేను ఈరోజు వచ్చానంటే నాకు ఇష్టం. నేనే బెల్లంకొండకు ఫోన్ చేశాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నాలాంటి ఒక ప్రేక్షకులతో మాట్లాడాలి, వాళ్ళకి హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా నాకు నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ద హోల్ ఫిల్మ్. ప్రతిరోజు ఒక సినిమా చేస్తాం, షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాం. అలా కాదు, నవ్వుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ప్యాకప్ అయితే వెళ్ళట్లేదు. బ్రహ్మానందం గారు వచ్చి ఇంకో అరగంట ఉండి వెళ్తానంటాడు. మార్నింగ్ 3 hours డేట్ ఉంది, అందులో ఫినిష్ చేసే అన్నాను. సరే ఫినిష్ చేసేస్తాను, నేను సెట్ పోతే ఇంకా ఉన్నాడు. ఏంటంటే లేదు, ఎళ్ళబుద్ధి రావట్లేదు ప్రకాష్ నాకంటే. దట్ ఈస్ ద జాయ్. అండ్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి సాట్ టుగెదర్ అండ్ ఎయిట్ అనేది యూజువల్ ఫార్మాట్ అది. బట్ ఈ సినిమా ఎందుకో మన అందరికీ వింతగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎగ్జిలరేటింగ్ అంటాం ఇంగ్లీష్లో. దట్ ఎగ్జిలరేషన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అలాంటప్పుడు నా బాధ్యత కూడా కదా, నాకు తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఒక సంబంధం ఉంది. అండ్ మీ మూలంగా ఆయన రీచ్ చేస్తున్నాను. సో ఇలాంటి ఒక మంచి సినిమా అయినప్పుడు నాలాంటి వాడు ముందొచ్చి మాట్లాడకపోతే అది నా ఆత్మానికి, నా మనసుకి ఖుషి, హ్యాపీ అవుతాను. అరే నేను దీనికి ముందు నేను కూడా చెప్పాలి ఈ సినిమాని. మనకు ఒక ఆతంకం ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు, మంచి ఫిల్మ్ చేసినప్పుడు, ఒక మంచి మనుషులు కలిసి చేసినప్పుడు అది మన బాధ్యత అవుతుంది. ఊరికే వచ్చి యాక్ట్ చేసి డబ్బు తీసుకొని వెళ్ళడం కాదు. ఆ స్థాయిని దాటేశాను నేను తెలుగు ప్రేక్షకుల మధ్య. ఎప్పటికప్పుడు మాట్లాడాలి వ్యక్తిత్వంగా. సో ఇలాంటి సినిమాలతో అసోసియేట్ అవ్వడానికి, ఇందులో పొందిన ఆనందాన్ని మీరు చూసే ముందు మేము షేర్ చేసుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ అవసరం కదా. మౌనం సమ్మతి లక్షణం అంటే కదా. అల్లుడు శ్రీను, అల్లుడు శ్రీను మాత్రమే మాట్లాడారు అంతే కదా. ఇక్కడ ఒక్కొక్క క్షణం కూడా ఈ సినిమాని ప్రేక్షకులతో వాళ్ళు నచ్చిన నటుడు నేను వాళ్ళతో నా ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడ ఉన్నా. ఇది మాట్లాడదాం, దానికి టైం ఉంటుంది కదా నాన్న. కథ బంగారం, కెమిస్ట్రీనా బయాలజీనా ఏమవుతుంది నా బంగారు తల్లి సమంత. మొన్న నేను మళ్ళీ యాక్టర్స్ గురించి మాట్లాడుతుంటాను. స్టార్స్ అయ్యేది వేరు. నేను వినాయక్ మనమందరూ మనం చూసాం. మనం చూడంగానే మనం సినిమా చూసే ముందు సెట్లో వర్క్ చేస్తున్నాం కొన్ని రోజుల నుంచి. మనతో పనిచేస్తున్న ఒక యాక్ట్రెస్. మనం ఆమె సినిమా చూడంగానే ఎంత ఆనందం అయిపోయిందంటే, లుక్ ఎట్ హర్ గ్రోత్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఒక గ్లామర్ స్టార్ మాత్రం కాకుండా. అండ్ మాకెంత ఆనందం అంటే అలాంటి ఒక నటి మన సినిమాలో ఉంది. ఆమె ఎక్కడో ఒక చోటు మనం లాంటి సినిమా నుంచి, ప్రేక్షకుల దగ్గర నుంచి గౌరవం పొందుతుంటే ఆ గౌరవం మాకు కూడా సొంతుంది మనలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కూడా. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ నాకు
చూడంగానే వినాయక్ సినిమా బట్ సమంత్ ఎంత బాగా చేసింది కదా అంటే నెక్స్ట్ డే కూర్చొని ఆమె సెట్కి రాగానే మన ముందు బ్యూటిఫుల్ యాక్టింగ్ ఫెంటాస్టిక్ యాక్టింగ్ అండ్ బ్రహ్మానందం గారు ఏం యాక్టింగ్ అయ్యేది నాన్ సెన్స్ అని ఏడిపిస్తుంటే ఆ జాయ్ అండ్ తనకు కూడా ఏదో వేరే సినిమాలు పర్ఫార్మెన్స్ని ఈ సెట్లో మనమందరూ బోన్ చేసేటప్పుడు కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు షేరింగ్ సడన్గా ఒక ఒడిసే ఆ ఫ్రెండ్షిప్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ ఫర్ దట్ గర్ల్. ఏమండి ఎప్పుడైతే వినాయక్ సజెషన్ షాట్ పెట్టాడో అక్కడ నించున్నాను అంతే అదే నేను ఇచ్చిన సజెషన్. నేను నిండు హృదయంతో చాలా ప్రేమతో నా చెవు ఆయనకి ఇచ్చి నా టైం ఆయనకి ఇచ్చాను. చెప్పింది విని చేశాను. ఎందుకు నాన్న ఒకటి ప్రకాష్ ఇంకొకటి రాజు. ప్రకాష్ వినాయక్ చేసిన సినిమాల నుంచేనే అవే అది. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ విత్ న్యూ ఫేస్తో చాలా నమ్మకం అండ్ అక్కడ వినాయక్కి కరెక్ట్గా అంతంగా చూడాలంటే ఒక సినిమాటోగ్రాఫర్ హీఈస్ ఎ మెజిషియన్ అండ్ ఆయనకున్న స్పీడ్. ఎందుకంటే వినాయక్ మీరు ఈ సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ కటింగ్ పాయింట్స్ ఆ ప్రజెంటేషన్ ఆ బిగ్నెస్ అండ్ టు ఎలివేట్ అ హీరో. బికాస్ కమర్షియల్ సినిమాలో మనం ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథ తెలిసినా ఫైనలీ ఒక హీరోని ఎలివేట్ చేయాలి. హీరోని ఎలివేట్ చేయడం అంటే కొత్త హీరోని ఎలివేట్ చేయాలి ప్లస్ కథ వెళ్ళకూడదు అండ్ అది ఎలివేట్ చేయడం మీ మీద భారం వేసినట్టు ఉండకూడదు. ఐ థింక్ దీస్ టూ ఆర్ డన్ బ్రిలియంట్. అందరికీ నమస్కారం. తిను ప్రకాష్ రాజ్ గారు మొన్న ఆడియో ఫంక్షన్కి టోటల్గా ఆయన ఉండి జరిపించాలి. ఆ రోజు ఆయన ఇక్కడ లేకపోవడం వల్ల రాలేకపోతే అంటే తన డేటు తను చాలా కష్టం కానీ ఆయనే నేను ప్రస్తుతం మాట్లాడాలి ఈ సినిమా గురించి అని చెప్పి సురేష్ గారిని అడిగి రావడం వచ్చినందుకు వెరీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. ఈ సినిమా కథ అనుకున్నప్పుడు దాంట్లో ప్రకాష్ రాజ్ గారు తప్ప ఇంక దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. తన డేట్స్ నేను సడన్గా కథ చెప్పగానే తనకు నచ్చింది కానీ డేట్స్ లేవు. దగ్గర దగ్గర నేను ఒక 3 months నేను అలా ఉండిపోయాను. ఎందుకంటే నాకు ఆయన కావాలి ఈ సినిమాకి. తను వచ్చిన తర్వాత ఫట్ మనం ఫినిష్ చేసాం సినిమా. నాకు ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు సాయికి కొత్త హీరో ప్రకాష్ రాజ్ కళ్ళల్లోకి చూస్తూ యాక్ట్ చేయడం అవతల యాక్టర్కి చాలా కష్టం. అది నాకు తెలుసు పర్సనల్గా. ఆయన ముందు నిలబడతాడు ఎలాగా అని ఫస్ట్ డే నేను చాలా అనుకున్నా. బదామీలో షూటింగ్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా చేసేస్తున్నారు. అంటే ఒక 60 సీన్లు ఉంటే దగ్గర దగ్గర ఒక 40 సీన్లు హీరో ప్రకాష్ రాజ్ గారు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక మామూలుడు అంటూ అదే. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎప్పుడు మాట్లాడుకున్నారు నాకు తెలియదు. వచ్చి షార్ట్ పెట్టిన తర్వాత మామూలుగా చాలా ఆయన ఎప్పుడో నుంచో పరిచయం ఉన్నట్టు తనకి ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్య మనం కోరుకునే ఒక ఇది కనిపించిపోతుంది. అసలు తనకు బెరుగు కానీ ఇది కానీ అంటే బేసిక్గా బెల్లంకొండ సురేష్ గారు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్రెండ్ కొడుకుని తన దగ్గరికి తీసుకుని ఈ కథను అర్థం చేసుకుని ఈ పాత్ర ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏదో చేశాడు మొత్తానికి మ్యాజిక్. దీనికి ఆ అబ్బాయికి ఆ కంఫర్ట్ ఇచ్చాడు ఒక స్నేహితుడి కొడుకు కోసం. బ్రహ్మాండంగా చేశారు. అంటే ఇందాక తన మాటల్లో ఇందాక ఒక కొత్త అబ్బాయిని చూసినట్టు ఉండదు స్క్రీన్ మీద అని అంటే నిన్న చాలామందికి కొన్ని రీల్ రెడీ అయితే సరదాగా ఫస్ట్ రీల్ నుంచి కొన్ని రీల్ ఒక 5-6 రీల్స్ సినిమా వేసాం. అందరూ కొత్త వాళ్ళు, వాళ్ళకి సినిమా గురించి ఏం తెలియదు. వాళ్ళు అసలు ఆ హీరో కొత్త అబ్బాయి అని కానీ లేకపోతే హీరో వాయిస్ ఎలా ఉంది లేకపోతే హీరో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు
అలా ఏం లేదు వాళ్ళకి. చూసా బా భలే ఉందండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా ఓకే అసలు ఆ, సాయి నటన అంటే ఒక అనుభవం ఉన్న వాళ్ళ నటనలాగే ఫీల్ అవుతున్నారు. దాన్ని అది మాకు చాలా మా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరి గురించి ఆయన మాట్లాడారు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. అలాగే సమంత అందరూ కూడా ఏదో కొత్త అబ్బాయితో చేస్తున్నాం అని వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయిని చాలా బాగా ఆ, చుట్టూ వాళ్ళు కాపలా కాశారు. వాళ్ళ మధ్య ఆ అబ్బాయి చాలా ఒక కొత్తోళ్ళ కాకుండా చాలా ఒక 10-15 సినిమాలు చేసిన స్టార్ లాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఈ ఆడియో పెద్ద హిట్ అయింది. చాలా దానికి దేవికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అందరికీ నా థ్యాంక్స్. త్వరలో ఇంకొక 5-6 రోజుల్లో మీ ముందుకి సినిమా వస్తుంది. ప్రస్తుతం చూసి మేము అందరం ఎంత హ్యాపీగా ఉన్నాం, ప్రేక్షకులు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే ఆశ ఉంది. అవును, నాకైతే అదే ఆశ ఉంది. పంపించేస్తారా ఇంటికి? నన్ను వెళ్ళిపోమంటారా? బయలుదేరుతాను రోయ్, బయలుదేరనా? చెప్పే డైరెక్ట్ నాకు చెప్పారు. వెళ్తాను ట్రైన్ టికెట్ రే, డైరెక్ట్ నాకు చెప్పారు. వాళ్ళు ఎందుకురా పాపం. ఫస్ట్ నాకు తెలిసి పరిశ్రమలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆగరు. ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తుంది ఇండస్ట్రీ. ఇంకా రాలేదు. ప్రకాష్ రాజ్ గారిని ఎవరిని తయారు చేశారా? నేను చెప్పే బంగారా పర్సనల్గా మాట్లాడుతున్నాను. అదేం లేదు, వేరే జోనర్ అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్ కదా. దీన్ని హ్యాండిల్ చేసిన విధానం మీరు చూడండి. నేను ఈ మాట మీద హామీ ఇస్తాను. యూ విల్ బి సో ఎగ్జిలరేటింగ్, యూ విల్ బి హ్యాపీ అవుతూ వెళ్ళిపోతారు. చాలా అండ్ స్క్రీన్ ప్లే కథ చూడండి, నేను చెప్పింది అర్థమవుతుంది మీకు. దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, ఇలా రీచ్ అయ్యేలా సినిమా, నవ్వించేలా, ఎంటర్టైనింగ్గా ఇలా చేశాడు. అంటే సినిమా చూసినప్పుడు మీకు మామూలు సినిమా కనిపిస్తుంది కానీ దానికి ఏంటంటే ఒక సీన్ 3-4 లొకేషన్స్లో ఉంటుంది. ఇవన్నీ కలిపితే కానీ ఒక సీన్ కాదు. అది సగం సీన్ ఒక చోట. అంటే వీళ్ళు నాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈ సీన్ ఇక్కడ, ఓహో ఆ సీనే కదా, ఓహో ఇక్కడ బ్యాలెన్స్, ఇలాగా వాళ్ళు చూశారు కాబట్టి ఆ కష్టం వాళ్ళకి అర్థమైంది కాబట్టి మాట్లాడుతున్నారు. సినిమా చూసినప్పుడు కొత్త జోనర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతమైన కామెడీ, ఒక మంచి సెంటిమెంట్. అంటే ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉండే సమంతకి ప్రకాష్ రాజ్ గారికి మధ్య ఉండే ఒక మంచి సెంటిమెంట్, ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. అన్నీ ఒక కొత్త అబ్బాయి కోసం చక్కగా డిజైన్ చేసిన ఒక మంచి స్క్రీన్ ప్లే ఉన్న మంచి స్క్రిప్ట్. కొంచెం హృదయం ఉన్న పవర్ ఉందంటే. అంటే ఫస్ట్ దీనికి ఏదో ఒక ఇలా అది అలాంటి టైటిల్ అనుకోవద్దనే ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. అందమైన టైటిల్ పెడదాం తప్ప అలాంటి ఒక హీరోయిక్ అలాంటిది వద్దు అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడే ఏంటి ఇంత టైటిల్ తినకే అని అనుకోవద్దు ఎవరు అని అనుకున్నాం. ఫస్ట్ టైటిల్ పెట్టగానే ఇదేదో మంచి హ్యూమర్ సినిమా అని జనం అనుకోవాలని అనుకున్నాం, అంతే. అంటే ఈ మావాళ్ళు ఇది టీజింగ్ అలాంటిది కాదు. ఒక మావాళ్ళుడి మధ్య ఉన్న ఒక మంచి సెంటిమెంట్. వాళ్ళిద్దరూ ఒక స్నేహితుల్లాగా వాళ్ళ ట్రావెల్. ఆ ట్రావెల్లో మావ కోసం ఆ అల్లుడు ఏం చేశాడు, ఒక ఫ్రెండ్ లాగా ఏం చేశాడు అనేది కథ తప్ప మావను టీచ్ చేయటం కాదు. ఎవరిదే ఉండదు, కథది ఉంటుంది. డామినేషన్, ఒకరినొకరు డామినేట్ చేసుకోవటం కాదు. వాళ్ళిద్దరు ట్రావెల్ ఎలా ఉంటుందంటే డామినేషన్ చాలా పెద్ద ప్రాబ్లం కదా. నేను ఒక మాట చెప్పా ఈయనకి,
అనే ఈ సినిమాలో నువ్వు ఒక ఆవులాగా వెళ్తూ ఉండాలి తన వెనకాల అంతే. ఆడెటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి. అంటే మీరు చూడండి సేమ్ అది ఉంటుంది చూడండి సినిమా. నేను ఆ ఒక్క మాట చెప్పా అంతే. అంటే హీరోని నమ్మి హీరో వెనకాల హీరో ఏం చేసినా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. తనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా రెబల్ అయ్యారు, దాన్ని ఒక దీని కింద కాకుండా సరదాగా చేస్తూ దాన్ని ఎలాగ సాధించారు అనేది ఒక సెంటిమెంటల్గా హీరోకి ఈయనకి అంటే మామ వాళ్ళిద్దరికి మామ అంటూ అదొకలాగా ఉంటుంది రిలేషన్, భలే ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఫాదర్ అండ్ సన్ లాగా ఒకలాగా ఉంటుంది. లేదు అంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆయన యాక్టర్గా చాలా పైకి ఎదిగారు, నేను డైరెక్టర్గా నేను ఎదిగాను తప్ప మేము ఫస్ట్ మనుషులుగా మాత్రం మేము అక్కడ ఆగిపోయాం కాబట్టి మాకు అది తెలియదు. మేము అప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం కాబట్టి ఆ వ్యత్యాసాలు అవి మాకు తెలియదు. అంతే, ఒక మంచి రిలేషన్. అప్పుడు కూడా అప్పుడంతా ఇప్పుడు అంతే. అంటే ఏ పాత్ర అయినా చేయగలరు కదా తను. దాన్ని మనం ఎలా